ఆదికేశవ అయితే ఆరాధ్యకు చితిమంటను పెట్టి కాల్చేస్తూ ఉంటాడు. అలా చితిమంట కాలుతూ ఉండగా ఆదికేశవ ఇలా అనుకుంటూ ఉంటాడు, నువ్వెవరో తెలియదు, నా ఇంటికి ఏ సాయం కోసం వచ్చావో తెలియదు, కానీ నీ రాకతో అలాగే నీ బిడ్డ రాకతో నా ఊరు అలాగే నా భార్య అందరూ కూడా నన్ను అపార్థం చేసుకున్నారు. వాళ్ళు అపార్థం చేసుకున్నా పర్వాలేదు, నా భార్య కూడా నన్ను అపార్థం చేసుకుంది. నీ వాళ్ళు ఎవరు ఏంటి అనేది తెలియకుండానే నీకు చితిమంట పెట్టాను. కానీ నువ్వెవరో అన్నది నేనైతే నీ గురించి ఎవరైనా అడిగినా నేను చెప్తాను. నీ బిడ్డ నా దగ్గర క్షేమంగానే ఉంది అని చెప్పి కేశవ అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న బాబు అయితే పాపని ఆడిస్తూ అలా అంటూ జోకొడుతూ ఉంటాడు. అలా మల్లికనైతే ఆ బాబు ఆడిస్తూ ఉంటాడు. ఇక ఆదికేశవ ఇలా అనుకుంటూ ఉంటాడు, నువ్వెవరో ఏంటో తెలియకుండానే నీకు నేను అంత్యక్రియలు చేశాను. అది నేను చేసిన తప్పో ఒప్పో నాకైతే మాత్రం తెలియదు. నేను మాత్రం నా ఇంటికి నువ్వు ఏ సాయం కోసం వచ్చావో కూడా తెలియదు. నేను మాత్రం నీకు ఇలా చేశాను అని చెప్పి కేశవ అయితే ఆ మంటల్లో చూస్తూ అనుకుంటూ ఉంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.